मेरी हालत कुछ ऐसी भी नहीं है कि मैं 2-4 दिन में मर जाऊं, मगर मेरा दिल और कोर अभी भी ठीक चल रहा है। मैं आप लोगों से विनती करूंगा कि आप भी एक छोटा कदम उठाएं। ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణ తత్వవేత్త విద్యావేత్త సోనం వాంగ్చుక్ ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు. 48 గంటల్లో ఆయనకు వైద్యం అందించకపోయినా, ఆహారం తీసుకోకపోయినా ఆయన ప్రాణాలు పోయే ప్రమాదం ఉందంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఓ వ్యక్తి తాజాగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. సోనం వాంగ్చుక్ గత 19 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా ఆయనకు ఎటువంటి వైద్య సహాయం అందట్లేదని, ఆయన దీక్ష విరమించకపోతే ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ఉంది కాబట్టి దీనిపై చర్యలు తీసుకోవాలంటూ వేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. అంటే ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీకి చెందినటువంటి నేతలు అభిజిత్ దీప్కే కానీ ఇంకా మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గత నెల 20వ తారీఖున ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా మరొకసారి ధర్నాకు పిలుపునిచ్చారు. ఆ క్రమంలో ఆ ఒక్క రోజుతోటే అక్కడ కార్యక్రమం ముగించేస్తారనుకున్న సమయంలో సడన్గా అభిజిత్ దీప్కే యూటర్న్ తీసుకుని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ఆ లేఖ తమ చేతికి ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతామని, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళేది లేదంటూ భీష్మించు కూర్చున్నటువంటి నేపథ్యంలో 20వ తారీఖు నుంచి ఉన్నటువంటి సమయం తర్వాత అంటే 28 లోపు ఒకవేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే తానే నిరాదీక్ష దిగుతానంటూ జూన్ 28వ తారీఖు నుంచి సోనం వాంగ్చుక్ అక్కడ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాడు. ఇప్పటికి 19 రోజులు గడుస్తున్న దీనికి సంబంధించినటువంటి అంశంపై కేంద్ర ప్రభుత్వం కానీ మోడీ కానీ స్పందించకపోవటం చాలా ఆశ్చర్యకరంగా ఉందంటూ పలువురు విద్యావేత్తలు అలాగే అక్కడ నిరసన దీక్ష చేస్తున్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు చెప్తున్నారు. మరొక పక్క సోనం వాంగ్చుక్ను దీక్ష విరమింపజేయాలని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీకి చెందినటువంటి నేతలు ప్రయత్నిస్తున్నా మీరెందుకు నన్ను విరమించుకోమని అడుగుతున్నారు, వాళ్ళు కదా జవాబుదారీతనం ఉండవలసింది, ఖచ్చితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, మీ పోరాటాన్ని మీరు కొనసాగించండి, నా కోసం ఆలోచించొద్దంటూ మొండిగానే ఆయన దీక్ష కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరొక వైపు ఈ కార్యక్రమానికి సంబంధించి వర్షాకాల సమావేశాలు జరగనున్నటువంటి పార్లమెంటు సమావేశాలు జరగనున్నటువంటి నేపథ్యంలో ఈ నెల 20వ తారీఖున పార్లమెంటు పైకి వెళ్ళడానికి అంటే పార్లమెంటును ముట్టడించడానికి కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ కార్యక్రమం పైన దృష్టి పెట్టాలని చెప్పి ప్రధానంగా సోనం వాంగ్చుక్ తెలపడం జరిగింది. ఈ క్రమంలో ఆయన 9 కేజీల వరకు బరువు తగ్గారు, బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్ అన్నీ కూడా పడిపోయాయి. అన్ని రకాలకు కూడా ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. ఆయనకు వైద్య సహాయం అందించకపోయినా, ఆహారం తీసుకోకపోయినా మరొక 48 గంటల్లో ఆయన ప్రాణాలు పోయే పరిస్థితి ఉందంటూ అక్కడ ఉన్నటువంటి వైద్యులు కానీ వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా దీనిపై ప్రభుత్వం ఏ రకంగా స్పందించింది అంటే ఢిల్లీ హైకోర్టు అయితే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది, ఆయన ఆరోగ్య పరిస్థితిపై చర్యలు తీసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మరొక వైపు సోనం వాంగ్చుక్కి సంబంధించి ఆయన యొక్క జీవితాన్ని ఆధారంగా 3 Idiots అనే సినిమా రిలీజ్ అయినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. అందులో ముఖ్యంగా పున్సుక్ వాంగ్డు అనేటువంటి పాత్ర పేరుతో అమీర్ ఖాన్ హీరోగా నటించారు. ఆ క్రమంలోనే ఆ చిత్రంలో నటించినటువంటి చిత్తూరు రామలింగయ్య పాత్ర ధరించినటువంటి ఓవే వైద్య కూడా ఇటీవల ఒక ప్రకటన విడుదల చేశారు. సోనం వాంగ్చుక్కి సంబంధించినటువంటి అంశంలో ఎందువల్ల స్పందించట్లేదు, ఆయన చంపేస్తారా అంటూ ఆయన కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రస్తుతానికి సోనం వాంగ్చుక్కి సంబంధించినటువంటి విషయం దేశమంతా కూడా ఆయనకు చేస్తున్నటువంటి దీక్ష పట్ల బీజేపీ వైఖరిని విమర్శిస్తూ పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి గత నెల 6వ తారీఖున ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా ప్రారంభమైనటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ప్రధానంగా 2026 నీట్ ప్రశ్నాపత్రాలకు సంబంధించినటువంటి అంశంలో పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండాలి కాబట్టి దీనికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దీక్ష చేశారు. అనంతరం ఈ దీక్షను దశల వారీగా ఇతర మహానగరాలకు కూడా విస్తరించి హైదరాబాద్, లక్నో, బెంగళూరు, అమృత్సర్, నాగపూర్ జైపూర్ వంటి ప్రాంతాల్లో దీనికి సంబంధించినటువంటి దీక్షలు చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, నిరుద్యోగుల మద్దతు కూడగట్టి మళ్ళీ జూన్ 20వ తారీఖున ఖచ్చితంగా ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా మరొకసారి దీక్ష చేస్తామని చెప్పి అప్పుడే పిలుపునిచ్చారు. ఈ క్రమంలో జైపూర్లో జరిగినటువంటి దీక్షల సందర్భంగా అభిజిత్ దీప్కేపై కొంతమంది ఆగంతుకులు దాడి చేయటం కూడా జరిగింది. ఈ దాడి అనంతరం పలువురు విమర్శించినటువంటి నేపథ్యంలో
అనేక మంది విద్యార్థులు సంఘాలుగా ఏర్పడి అభిజిత్ దీప్కే చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలో దేశ నలుమూలల నుంచి కూడా జూన్ 20వ తారీఖున జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి దీక్షకు తరలి వచ్చారు. ఆ క్రమంలో అభిజిత్ దీప్కే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతాం, లేకపోతే లేదని చెప్పి పూర్తిగా తెగేసి చెప్పడంతో మొత్తం అంతా కూడా చాలామంది అక్కడే ఉండిపోయారు. ఆ రోజు నుంచి కూడా అనేక రకాలైనటువంటి వినూత్నమైన నిరసన శైలి ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఒకరోజు తాళీ పజావ్ అనుకుంటూ ప్లేట్లు చెంచాలతో శబ్దాలు చేస్తూ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరారు. మరొక రోజు లైబ్రరీ నిర్వహించారు. మరొక రోజు డైపర్లతో నిరసన తయారు చేశారు. ఇలా ఎన్ని కార్యక్రమాలు చేసినా స్పందించినటువంటి నేపథ్యంలో సోనం వాంగ్చుక్ ముందుగానే హెచ్చరించారు, ఒకవేళ రాజీనామా చేయకపోతే తను నిరాహార దీక్ష చేస్తానని చెప్పి జూన్ 28వ తారీఖున ప్రారంభించినటువంటి నిరాహార దీక్ష ఇప్పటికి 19 రోజులు దాటి 20వ రోజు కూడా చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం యొక్క స్పందన ఏ రకంగా లేకపోవటం, మరొక పక్క మొన్న నీట్ 2026కు సంబంధించినటువంటి రీఎంట్రన్స్ ఎగ్జామ్ మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ క్రమంలో భాగంగా ఈ ఎగ్జామ్ చాలా గొప్పగా నిర్వహించామన్నట్టుగా ఒక పక్క నరేంద్ర మోడీ, మరొక పక్క కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇద్దరు కూడా ఇతర రాష్ట్రాలకు కృతజ్ఞతలు తెలుపుతూ అసలు ఈ అంశానికి సంబంధించి ప్రశ్నాపత్రాల లీకేజ్ అంశం ఈ దేశంలో జరగనట్టుగా వాళ్ళు వ్యవహరించారు. ఈ క్రమంలో ఒక విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి సమూలమైనటువంటి మార్పులు కోరుతూ ఒక మేనిఫెస్టోను కూడా కాక్రోచ్ జనతా పార్టీ రిలీజ్ చేసింది. అంటే ముఖ్యంగా 2026 నీట్ ప్రశ్నాపత్రాల కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విద్యార్థుల యొక్క కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ₹1 కోటి వరకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏదైతే విద్యార్థుల యొక్క కాలం, ఆ యొక్క టైము కానీ వాళ్ళ యొక్క మానసిక స్థితి కానీ పూర్తిగా ఈ ప్రశ్నపత్రాల లీకేజ్ వాళ్ళు దెబ్బతింటున్నారు కాబట్టి ఇలాంటి అంశాల్లో వాళ్ళ టైం వృధా అవుతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా విద్యార్థులకు నష్టపరిహారం అందజేయాలంటూ ప్రధానంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనే వంటి అంశాలతో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి అప్పటి నుంచి కూడా ఢిల్లీ జంతర్ మంతర్ వేదిక వద్దే ఉండిపోయారు. సౌరభ్ తివారీ కావచ్చు, వీళ్ళంతా కూడా అక్కడ ఈ కార్యక్రమాలు లీడ్ చేస్తున్నారు. ఎంతో వాళ్ళకి ఇబ్బందులు ఎదురైనా సరే అంటే అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పోలీసులు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాంగణంలో కరెంటు తీసివేశారు. కొంతకాలం వాటర్ సప్లై కూడా లేకుండా చేసిన ఎక్కడ మొక్కం అనేటువంటి ధైర్యంతో అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ ప్రాంతంలో జంతర్ మంతర్ వేదికగా గత 25 రోజులుగా అక్కడే ఉండిపోయారు. అక్కడే ఉండిపోయి ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. మరోపక్క భారతీయ రైతు సంఘం, వీళ్ళ కిసాన్ సంఘం, వీళ్ళంతా కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతుగా వచ్చారు. చాలామంది నిరుద్యోగులు, విద్యావేత్తలు రోజుల తరబడి అక్కడ జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమానికి రోజు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో అక్కడికి చేరుకుని వారికి మద్దతు తెలియజేస్తున్న ఏ మీడియా కూడా ఈ విషయాన్ని కవర్ చేయకపోవడంతో సోనం వాంగ్చుక్కి సంబంధించి ఈ యొక్క హంగర్ స్ట్రైక్కి సంబంధించినటువంటి న్యూస్ పూర్తిగా బయటకు రాలేదు. ఇప్పుడు పూర్తిగా ఆయన ఆరోగ్యం క్షీణించకపోవడంతో మళ్ళీ మీడియా ఆ కార్యక్రమంపై దృష్టి పెట్టడంతో ఒక్కొక్క విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాజాగా ఢిల్లీ హైకోర్టు ఈ అంశానికి సంబంధించి ఆగ్రహం వ్యక్తం చేయడంతో సోనం వాంగ్చుక్ ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన అనుకున్నటువంటి నేపథ్యంలో ఆయనైతే దీక్ష విరమించడానికి ఒప్పుకోవట్లేదు. కానీ ఖచ్చితంగా బలవంతంగానే సరే ఆయన దీక్ష విరమింపజేయాలంటూ ఢిల్లీ హైకోర్టు కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలో మరి ఆయనకు సంబంధించినటువంటి అంశంపై దీక్ష భగ్నం చేస్తారా, లేకపోతే సోనం వాంగ్చుక్ మరి 48 గంటలు దాటితే ఆయన ప్రాణానికే ప్రమాదం కాబట్టి దీక్ష కొనసాగించే విధంగా ఆయన ముందుకు వెళతారా, ఏం జరగబోతుంది అన్నది మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం.